ఒక్క విషయం చెప్పండి, గోదావరి వచ్చిందని చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. గోదావరి మొత్తం ఆ గట్టు గట్టంతా కూడా స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా అయితే మాత్రం ఉన్నాయండి. మనం ప్రశాంతమైన గాలి పీల్చాలన్న ఒక్కసారి ఇలా గోదావరి గట్టు దగ్గరికి వచ్చి చూస్తే చాలా చాలా బాగుంటుంది. 200 రూపాయలతో మొత్తం మనకి బయటకి ఎక్కడికైనా వెళ్తే రెస్టారెంట్కి వాటికి బోల్డ్ అవుతుందండి. కానీ ఇలా టైంపాస్ చేసే అదృష్టం ఎవరికి ఉంటుందండి? ఓన్లీ రాజమండ్రి వాళ్ళకి మాత్రమే ఉంటుందండి. ఎందుకంటారా, చూడండి ఎంతమంది ఉన్నారో చూడడానికి వచ్చిన వాళ్ళు. గోదావరి వచ్చింది అంటే రాజమండ్రి వాసులకు పండగండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఒక రకం, మాకు ఎంటర్టైన్మెంట్. ఇలా ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్తే మన సినిమాలకి వాటికి వెళ్ళేదానికన్నా ఇలా ఒకసారి చూస్తే సంవత్సరంలో ఒకసారి వస్తుందండి ఇలా గోదావరి ఎక్కువగాను. అయితే ఒకసారి పూజ అంటే ఈ గోదావరి ఎక్కువ వచ్చినప్పుడు కూడాను పొద్దున్నప్పుడు పువ్వులు, నెక్స్ట్ జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ కూడా అమ్మవారికి గోదావరిలో వేస్తూ ఉంటారు. ఒకసారి మేము ఇలా చాట్ కూడా తినేసాం. ఎందుకంటే పూజ చేసేటప్పుడు అమ్మవారికి శాంతించమ్మ గోదావరి తల్లి అని చెప్పి దండం పెట్టుకుంటారండి. అయితే నేను ఈవినింగ్ తీసాను కాబట్టి వీడియో తీయలేకపోయాను. పొద్దున్నప్పుడు అయితే మాత్రం చేస్తూ ఉంటారటండి గోదావరి ఇలా ఎక్కువ వచ్చినప్పుడు. ఒక్కసారి మనం కూడా అలాగే దండం పెట్టుకుందాం. గోదావరి చూడండి ఎంత బాగుందనో, 2 కళ్ళు సరిపోవండి. ఆ అమ్మవారి ఆ గోదావరి గంగాదేవిని అంతలా ఉగ్ర రూపంలో చూడటం చాలా ముచ్చటగా ఉంటుంది. అంత నీట్గా చూస్తేనే భయమే వేస్తుంది. కానీ